సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగపర్యంకభాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. యద్బృందావనపండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకరసౌఖ్యసాక్షి జలజప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మననం చేస్తూనే అనేకమైన సందేహాలను వ్యక్తం చేసినటువంటి స్వాతిని మనసారా అభినందిస్తున్నాను. మనకి దాని గురించి నిరంతరమైన ఆలోచన కలిగినప్పుడే సందేహాలు కూడా వస్తాయి, లేకపోతే సందేహాలే ఉండవు, దాని గురించినటువంటి అనుభవమే ఉండదు. ఆ రకంగా ఆలోచిస్తూ నిరంతరంగా ఆ విషయాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి ఒక సదవకాశాన్ని పొందినందుకుగా మనసారా ఆ పిల్లని నేను అభినందిస్తున్నాను. పాపం వీళ్ళకి చివరి దాకా ఈ శ్లోకాలలో అర్థం తెలియదు. ఎలా ఈ గ్రూపులన్నీ దాన్ని తమకి వంట పట్టించుకుంటారా అని మొదట బెంగపడ్డాను. కానీ నేను చెప్పిన కంటే వాళ్ళు గ్రహిస్తున్నదే చాలా తొందరగా వాళ్ళకు వంటబడుతున్నట్లుగా ఉంది. అందుకనే ఈ శ్లోకాలని చక్కగా బైహార్ట్ చేస్తున్నారు, దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటూ దాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇవాళ ఈ రకంగా అవకాశాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ టీంలో వాళ్ళే ఈ శ్లోకాలను మననం చెయ్యడం అనే పద్ధతిని కూడా పెట్టుకోవడం, ఇది కూడా ఒక రకంగా చాలా మంచి ఆలోచన. నిన్న ఆ టీంలో ఉండేటటువంటి సుమ, ఇవాళ టీం లీడర్ స్వాతి ఈ రకంగా శ్లోకాలను చూడకుండా చదివేస్తున్నారు. ఇది బాగా బాగా చక్కటి ప్రాక్టీస్, చక్కటి అభ్యాసం. దానికి మనస్సు చాలా ఆనందాన్ని పొందుతోంది. ఇక విషయ వివరణం దగ్గరికి వస్తే, వివరణం చేయడంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. క్లుప్తంగా చక్కగా అందులో ఉండేటటువంటి అంశాన్ని మనకి అందించడంలో ఏ లోటు లేదు, ఏ దోషము ఎంచాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక సందేహం దగ్గరికి వచ్చేసరికి ఒకటి ఫస్ట్ అసలు సందేహం దగ్గరే కరెక్షన్ ఉంది. లక్ష్మీదేవి ఉమాదేవిని ఆశ్రయించింది అన్న భావనే కాదు అసలు మనం చెప్పుకున్నది. ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటి అంటే, లక్ష్మి అనే పదాన్ని చమత్కారంగా వాడుతున్నాడు కవి. లక్ష్మి అంటే శోభ అని అర్థం అన్నమాట. అసలు లక్ష్మి అంటే అందము అనే అర్థంలో, శ్రీ అంటే అనేక రకాలైన అర్థాలు వస్తాయి కదా. పార్వతీదేవి ముఖ కాంతి, అందుకే లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది అంటారు. అంటే లక్ష్మీదేవి యొక్క శోభని ఈ ముఖం ప్రతిబింబిస్తోంది అన్నట్లుగా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ముఖకాంతిని గురించి చెప్తున్నారు, ముఖశ్రీని గురించి చెప్తున్నారు. నిజమైనటువంటి లక్ష్మీదేవి వెళ్ళి పార్వతీదేవిని ఆశ్రయించింది అనేది కాదు అక్కడ మనకి కావలసినది. ఆమె ముఖం, పార్వతీదేవి ముఖం చక్కగా మంచిగా శోభాయమానంగా ఉంది, స్త్రీతో నిండి ఉంది అని చెప్తున్నారు. అక్కడ ఆ ముఖంలో ఉండేటటువంటి ఆ కాంతిని చూసి
లక్ష్మీ అమ్మవారు రెండు చోట్ల పొందినటువంటి తృప్తి ఈ ముఖం దగ్గర పొందుతోందా అన్నట్లుగా ఉంది. పద్మాలను చూస్తే లక్ష్మీదేవి గుర్తొస్తుంది, చంద్రుణ్ణి చూస్తే లక్ష్మీదేవి గుర్తొస్తుంది ఆ శోభని బట్టి. అలాగే ఉమాదేవి ముఖం చూస్తే లక్ష్మీదేవి గుర్తొస్తోంది అనమాట. అబ్బాయి ఎంత హాయిగా ఉంది ఇవిడ ఇక్కడ, ఎందుకంటే ఆ రెండు రకాలైనటువంటి గొప్పతనాలు ఇందులో కలుగుతున్నాయి అన్నట్లుగా కవి చమత్కారంగా చెప్పినటువంటి ఒక భావన తప్ప నిజంగా దానికోసం అది దొరకక లక్ష్మీదేవి ఉమాదేవి ముఖాన్ని ఆశ్రయిస్తోంది అనే వైపుకి మనం వెళ్ళకూడదు. ఉమాదేవి ముఖారవిందం ఇంత అందంగా ఉంది, ఎలాగా అంటే చంద్రునిలా ఆహ్లాదకరంగా ఉంది, పద్మంలాగా పరిమళ భరితంగానూ ఉంది. అది ఏమనిపిస్తోంది అంటే లక్ష్మీదేవికి ఆ రెండు చోట్ల విడివిడిగా అలాంటి సౌఖ్యం కలుగుతోంది, ఇక్కడైతే రెండు ఒకేసారి లభిస్తున్నాయి అన్నంత వరకు కవి చమత్కారంగా చెప్పినటువంటి భావంగా దాన్ని మనం గ్రహించాలి. నిత్యాశ్రితురాలే, స్వామిని ఆమె ఆశ్రయించి ఉండి స్వామి ద్వారా ఆమె పొందలేనిది ఏది ఉండదు, స్వామికి ఆమె అందించలేనిది ఏది ఉండదు అనేదాన్ని అక్కడ మనం స్పష్టం చేసుకుందాం. ఇక రకరకాలైన సన్నివేశాలు రంగనాథుణ్ణి ఎలా అనుభవించాలి అంటే అది భట్టర్ వారు మనకే వదిలేశారు. మీరు సౌకుమార్యాన్ని చూడండి, స్వామి యొక్క లావణ్యాన్ని చూడండి అంటూ ఆ వర్ణన చెయ్యటంలో స్వామిని మనం సేవించటం కోసమే స్వామి వచ్చి ఇక్కడ ఉన్నాడు. కాకపోతే ఎలాగా అంటే ఆ మన మనోనేత్రానికి కానీ లేదా బాహ్యమైనటువంటి నేత్రాలకి కానీ స్వామి యొక్క రూపగుణాలు, స్వామి యొక్క స్వరూప గుణాలు అన్నీ అనుభవైక వేద్యముల అయ్యేటట్లుగా స్వామిని మనం సేవించుకోవాలి అనేది చెప్పుకోవాలి. అందుకే సౌకుమార్యాన్ని సేవించినప్పుడు అయ్యో మనం సాహసం చేస్తున్నామా అని అనిపించాలి. మొత్తం విగ్రహాన్ని సేవించలేకపోయినప్పుడు అయ్యో చూడలేకపోతున్నామే అని అనిపించాలన్నమాట. రెండు పరస్పర విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ ఎప్పుడెప్పుడు అనిపించాలి? ఏ గుణాన్ని మనం చూస్తున్నామో ఆ గుణం తాలూకు అతిశయాన్ని మనం అక్కడ భావిస్తూ స్వామి యొక్క వైభవాన్ని మనం అనుభవించాలి అనేది భట్టర్ వారి యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకుంటూ ఈ రకమైనటువంటి అభిమానం, ఆదరం ఈ గ్రంథాలను మనకు అందిస్తూ ఉండేటటువంటి పెద్దల విషయంలో కలిగి ఉండడం అనేది ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం. ఆ సంస్కారం కలిగినటువంటి మనస్వాతి ఇలాగే ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలని సేవిస్తూ వాటిని అనుభవిస్తూ వాటిని ఆస్వాదిస్తూ వాటి గురించినటువంటి ఆలోచన చేస్తూ వాటి గురించి సందేహాలని వ్యక్తం చేస్తూ సందేహ నివృత్తి చేసుకుంటూ ఈ సంపదని తాను అందుకుని తర్వాత తరాల వారికి కూడా అందించేటటువంటి సౌభాగ్యాన్ని, సదవకాశాన్ని ఈ శ్లోకం చెప్పింది చూసారా, శుభగత సౌరభము ఈ రెండూ కూడా ఉండాలన్నమాట. అంటే సంస్కారం పరిమళించాలి, అలాగే సౌభాగ్యం ఈ గ్రంథాలని అధ్యయనం చేసి అనుభవించేటటువంటి సౌభాగ్యం పరిపూర్ణంగా నిండి ఉండాలి అని అలా ఆచార్యులు పెరుమాళ్ళు అనుగ్రహించాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. శ్లోకం చదువుకుంటూ మనం 90 దాకా వచ్చాం కాబట్టి 85 నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. 85 అన్యోన్యరంజక రుచో అనుపమాన శోభాః దివ్యస్రగంబర పరిష్కరణాంగరాగాః సంస్పర్శతః పులకితా ఇవ చిన్మయత్వాత్ రంగేందు కాంతిమధికాముపబృంహయంతి ధృతకనకజగిరి పరిమిళదుదధి ప్రచలిత లహరివదహమహమికయ స్నపయతి జనమిమమపహరతి తమః ఫణిసయమరకతమణికిరణగణః భోగేంద్ర నిశ్వసిత సౌరభవర్ధితం శ్రీ నిత్యానుషక్త పరమేశ్వర భావగంధి సౌరభ్యమాప్లుత దిశావధిరంగనేతుః ఆనంద సంపది నిమజ్జయతే మనాంసి రంగభర్తురపి లోచన చర్చాం సాహసావళిషు లేఖయమానం పుష్పహాస ఇతి నామదుహానం సౌకుమార్యమతి వాంగ్మనసం నః ఏకైకస్మిన్ పరమవయవే అనంత సౌందర్యమగ్నం సర్వం ద్రక్ష్యే కథమితి ముధా మామధా మందచక్షుః త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం
రంగరాజాంగకానాం తల్లావణ్యం పరిణమయితా విశ్వపారీణ వృత్తి వపుర్మందారస్య ప్రథమ కుసుమోల్లాస సమయః క్షమాలక్ష్మీ భృంగీ సకలకరణోన్మాదనమధు వికాసః సౌందర్యస్రజి రసికతాసీధు చుళుకో యువత్వం రంగేందోః సురభయతి నిత్యం సుభగతాం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వెనకటి శ్లోకంలో అంటే నిన్న మనం చెప్పుకున్న 2వ శ్లోకంలో మరికొన్ని విశేషాంశాలను కూడా ఇవాళ తెలుసుకోబోతున్నాం. ముందుగా చివరి అనుసంధానం చేయవలసిన వాటిని ప్రమాణ తిరట్టుని చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. తిరువాయిమొழிలో 7, 7, 10. తిరువాయిమొഴి 7, 7, 10. అలాగే 2, 7, 2. ఆ శ్లోకం అయితే చదువుదాం, లేకపోతే లేదు. 2 శ్లోకాలు చెప్పుకోవాలని ప్రయత్నం సమయాన్ని బట్టి. 2, 7, 2. ఇవాళ నిన్నటి శ్లోకం ఒకటి మనకు ఉంది. ఆగమ ప్రమాణంగా చెప్పుకున్నటువంటి ఒక శ్లోకాన్ని ఇవాళ మనం అనుసంధానం చేసుకోవాలి. మన వ్యాఖ్యానంలోనే ఉంది. బృహత్ శరీరోపి విమాన దేహో అనేటటువంటి శ్లోకం నిన్న మనం అనుసంధానం చేయలేదు, ఇప్పుడు చెప్పుకుంటాం. చివరిలో దాన్ని కూడా అనుసంధానం చేతురుగాని. ఇవి కాకుండా మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకానికి సమన్వయమయ్యే పంచస్తవాలలో 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 పేజ్ నెంబర్ పెడుతున్నారు, నోట్ చేసుకోండి. 352వ పేజీలో ఆ శ్లోకం ఉంది. అది కాకుండా పంచస్తవాలలో సుందరబాహుస్తవంలో ఒక శ్లోకం ఉంది, వరదరాజస్తవంలో ఒక శ్లోకం ఉంది. వరదరాజస్తవంలో 25వ శ్లోకం, సుందరబాహుస్తవంలో 39వ శ్లోకం. అక్కడ ఆ శ్లోకాల మొదళ్ళు కూడా ఇచ్చారు వ్యాఖ్యానంలో. ఆధిరాజ్యమధికం అనే శ్లోకం వరదరాజస్తవంలో, విశ్వాధిరాజ్య పరివరహ కిరీట రాజం అనేది సుందరబాహుస్తవంలో. నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. మొత్తం 3 శ్లోకాలు. ఇంకొకటి దేవనాయక పంచాశతిలో ఉంది, అది మీ దగ్గర ఉండదు కాబట్టి నేను చదువుతాను. 3 శ్లోకాలు, 2 పాశురాలు చివరిలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇక ఇవాల్టి ఎక్సర్సైజ్గా మనం ఏకైకస్మిన్ అనేటటువంటి పదంతో ప్రారంభమైంది ఒక శ్లోకం, నిన్న చెప్పుకున్న శ్లోకం. అలా ఏ అనే అక్షరంతో మొదలైనటువంటి మరొక శ్లోకం, ఇంతవరకు అయిన శ్లోకాలలో ఉండేటటువంటి శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏకైకస్మిన్ అనే శ్లోకంలో ఒక సామ్యాన్ని చెప్పుకున్నాం, ఆ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి శ్లోకం. అందులో కూడా రంగనాథుని యొక్క అభయహస్తం మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది అని అనుకున్నాము. ఏతే శంఖ గదా అనేటటువంటి శ్లోకం. వెరీ గుడ్. శ్లోకం మొదలు పెట్టిన వాళ్ళదే చూస్తాను. ఏతే శంఖ గదా ప్రభృతయ అంటూ వస్తుంది చూసారా. హే జనాహ అని సంబోధన అందులో ఉంది అని నిన్న చెప్పుకున్నాం. అక్షర ప్రారంభంతో ఇది ప్రారంభం అవుతుంది అని ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది మన ఎక్సర్సైజ్. గుడ్. ఏతే శంఖ గదా అనే శ్లోకం. అలాగే 2వ శ్లోకం మనం చెప్పుకున్నాము, వపుర్మందారస్య అనే శ్లోకం. వా అనే అక్షరంతో మొదలైనటువంటి శ్లోకం కూడా ఇంతవరకు అయిన వాటిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వా అనే అక్షరంతో మొదలైన శ్లోకం. నీకు ఏది ఎక్కడ అన్ని చోట్ల ఎలా ఉన్నావో రంగగృహంలో కూడా అలాగే పవళించి ఉన్నావు అని చెప్పినటువంటి శ్లోకం వటదళ. వెరీ గుడ్. వటదళ దేవకీ జఠర అనేటటువంటి శ్లోకం. మరొక పదం మనకి వపుర్మందారస్య అంటూ ప్రారంభమైంది. వపుహు అనేటటువంటి పదానికి మనం అర్థం ఏం చెప్పుకున్నాము? వపుహు అంటే శరీరము, ఇక్కడ దివ్యమంగళ విగ్రహము అని చెప్పుకున్నాం మనం. ఈ శరీరము విగ్రహము అనేసరికల్లా మనకు అర్థమైపోతుంది రూపము అని. అలా కాకుండా మరొక పదాన్ని మనం తెలుసుకున్నాము. ఇవన్నీ పర్యాయ పదాలు అని అనుకున్నాము. సంహననం అని ఒక పదము, సంహననకం అని ఒక పదము. ఈ 2 మనకి 2 శ్లోకాలలో వచ్చాయి. ఇవన్నీ పర్యాయ పదాలు అని అనుకున్నాము.
దాంట్లో వపుహు అంటే శరీరము అని చెప్పుకున్నాము. కించిత్ తాండవగంధి సంహననకం అనేటటువంటి ఒక ప్రయోగం ఒకటి మనం అనుసంధానం చేసుకున్నాం కదా. ఇప్పుడు వపుహు అని వస్తుంది. వపువు అంటే మనకి గుర్తుండటానికి వస్త్రేణ వపుష వాచ అని ప్రయోగం ఉంటుంది చూసారా. కట్టుకున్న బట్ట నుంచి రూపాన్ని బట్టి మాటని బట్టి మనకి విలువ కలుగుతుంది, విలువ తెలుసుకుంటారు అనే అర్థంలో వపుష అనే పదం. వపువు అంటే శరీరము, ఇక్కడ దివ్యమంగళ విగ్రహము అని మనం చెప్పుకుందాం. ఇక వెనకటి శ్లోకంలో మనం ఒక్కొక్క అవయవము దేనికదే నిరతిశయమైనటువంటి సౌందర్యంతో కూడి ఉంది, దాన్ని అంతటినీ సేవించడానికి అవకాశం కలగడం లేదు. నేత్రం ఒక అవయవం దగ్గరే ఆ సౌందర్య అనుభవంలోనే నిమగ్నమై ఉంది అని తెలుసుకున్నాం. దీనికి రామచంద్రుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన మాట ఒకటి ఉంది, సీతా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. నిన్న మనం వ్యాఖ్యానంలో ఉంది కానీ మనం చెప్పుకోలేదు, అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. రామచంద్రస్వామి సౌందర్యాన్ని వర్ణన చేస్తూ కంబరామాయణంలో ఉండేటటువంటి ఒక ప్రమాణం మనకు అక్కడ ఇచ్చారు. రామచంద్రుణ్ణి సేవించిన వాళ్ళల్లో రామచంద్రుడి భుజాలు సేవిస్తే భుజాలే సేవించారట, ఇంకేమీ నేను చూడలేదు అనేవారట. స్వామి పాదాలను సేవించిన వాళ్ళు పాదాలే సేవించారట, ఇంకేది నాకు తెలియదు అనేవారట. ఎలాగైతే లక్ష్మణస్వామి నేను నిత్యం పాదాభివందనం చేయడం చేత నూపురాలే నాకు తెలుసు అన్నాడు చూసారా. అలాగా ఈ రామచంద్రుడి సౌందర్యం, అవయవ సౌందర్యం ఎలా ఉండేది అంటే తోళ్ కండార్ తోళే కండార్, తాళ్ కండార్ తాళే కండార్. తాళ్ అంటే పాదములు, తోళ్ అంటే భుజములు. ఇది కంబరామాయణం తమిళం కాబట్టి ఆ పదంలో స్వామి యొక్క రామచంద్రుని యొక్క సౌందర్యం జనాలని అలా పరిచేది, అవయవ సౌందర్యం అక్కడే కట్టిపడేసేది అనడం కోసం ఈ కంబరామాయణంలో ఉండేటటువంటి ఈ ఎగ్జాంపుల్ మనకు పూర్తి శ్లోకం పాశురం వెతుక్కోవాలి. కంబరామాయణం నా దగ్గర లేదు, నెట్లో వెతికే అవకాశం లేకపోయింది కాబట్టి ఇదొకటి ఈ భావం తెలుసుకుంటే చాలు. వీలుంటే ఎవరైనా వెతకగలిగితే వెతకండి. ఈ కంబరామాయణంలోది ఈ ప్రమాణం అని మనకిచ్చారు. ఇంతకంటే కూడా ఇంకొక ప్రమాణం, ఇది మనం వెతుక్కోక్కర్లేదు, మనందరికీ తెలిసినదే. సుందరకాండలో ఉండేటటువంటి ఒక సన్నివేశం, సీతాదేవి యొక్క అంధ్రాన్ని గురించి చెప్పేటటువంటి మాటలు అన్నమాట. రామకమల పత్రాక్ష ఇక్కడ వర్తించదు మనకి ఇక్కడ సందర్భానికి అక్కడ సౌందర్య వర్ణనం చేశారు హనుమంతుడు, అది వేరు. కానీ ఇక్కడ మనకి కావలసింది ఏంటి అంటే ఒక అవయవం నుంచి మరొక అవయవం వైపుకి వెళ్ళటం లేదు దృష్టి అన్న దాని మీదే మనం ఫోకస్ చేసుకోవాలన్నమాట. అలాగే సీతా సౌందర్యం రావణాసురుణ్ణి ఎలా కట్టిపడేసింది అనడం కోసం రావణాసురుడే చెప్పినటువంటి మాట, సుందరకాండలో ఉండేటటువంటి మాట. ఇది మన వ్యాఖ్యానంలో లేదు, సంస్కృత వ్యాఖ్యానంలో ఈ ప్రమాణం కూడా మనకి ఇచ్చారు. యద్యత్ పశ్యామి తే గాత్రం పూర్ణేందు సదృశాననే, ఓ సీత పూర్ణేందు సదృశాననే, చంద్రుడి లాంటి ముఖం కలిగినటువంటి ఓ స్త్రీ సీత, యద్యత్ పశ్యామి తే గాత్రం, నిన్ను నేను చూస్తున్నాను, నీ యొక్క సౌందర్యాన్ని నేను దర్శిస్తున్నాను. తత్రైవ మే శుశ్రోణి, నేను ఏ అవయవాన్ని చూస్తే ఆ అవయవమునందే చక్షు మమ నిబధ్యతే, నా కన్ను అక్కడే కట్టివేయబడుతోంది, ఆ కన్ను ఆ అవయవాన్ని దాటి ముందుకు వెళ్ళటం లేదు అని సీతా అమ్మవారి విషయంలో కూడా ఇదే రకమైనటువంటి భావన. ఈ సౌందర్యమే, అవయవ సౌందర్యమే ఆ రెండు చోట్ల కూడా వర్ణింపబడింది అనేది మనం తెలుసుకుంటూ, దానికి మనకి అంతా అనుభవించటానికి విశ్వపారీణ వృత్తిగా మనని మార్చేది ఏది అంటే లావణ్యం అని చెప్పారు. ఆ లావణ్యం మొత్తం శరీరం అంతా ఉంటుంది కనుక ఇందాక స్వాతి మననంలో చెప్పింది అవయవ శోభ, అవయవి శోభ. అవయవి అంటే అవయవాలన్నీ కలిగినటువంటి శరీరము అని అర్థం. అవయవములు అంటే ప్రత్యేకమైనటువంటి అవయవములు అని అర్థం. లావణ్య అవయవి శోభ కాబట్టి అవయవిని మొత్తం మనం ఆ లావణ్యంతో సేవించవచ్చు అన్నారు అందులో. ఇక తర్వాతి శ్లోకంలో స్వామి యొక్క తారుణ్యం, యవ్వనం అనేటటువంటి ఒక గుణాన్ని వర్ణన చేశారు అని అనుకుంటున్నాం. ఆ శ్లోకంలో స్వామి యొక్క యవ్వనాన్ని
ఎలా ఎలా ఊహిస్తున్నారు అంటే, మందార వృక్షము యొక్క మొదటి పుష్ప ప్రసూన సమయము అన్నారు. అంటే మొట్టమొదటిగా పువ్వు వికసించినట్లుగా ఉన్నది యవ్వనం. ఇవన్నీ యవ్వనానికే చెప్తున్నారు. ఆ స్థితి ఏమో ప్రాదుర్భావ స్థితి. ఇప్పుడు అది కూడా మననం చేసింది స్పష్టంగానే. ఆ తర్వాత మరొకటి కమలా లక్ష్మీదేవుల యొక్క కరణములకి ఉన్మాదాన్ని కలిగించేటటువంటి మధువు అన్నారు. తేనెతో పోల్చారు. పువ్వుకి మధువే సారం కనుక, పువ్వులో ఉండేటటువంటి గొప్పతనం మధువే కనుక, ఆ మధువు లాంటిది స్వామి యొక్క యవ్వనము అని అన్నారు. అంటే అందులో కలిగేటటువంటి రుచి ఆ రకంగానే అతిశయిస్తుంది కనుక అన్నారు. మరొకటి చెప్పారు. ఏది అంటే రాసిక్యాన్ని అనుభవించటానికి ఒక చిన్న పాత్ర అన్నారు. ఏమా పాత్ర అంటే చుళుకం అని అన్నారు. ఆ చుళుకము అంటే పుడిసిలి అని అనుకుంటున్నాం కాబట్టి రాసక్య అనుభవంలో పుడిసిలి అన్నారు. పుడిసిలి అనేసరికల్లా మనకి అది చిన్న పాత్రగా మనకు అనిపిస్తుంది అనమాట. అంటే అనుభవం తక్కువ కానీ అనుభవించాలనేటటువంటి తాపత్రయం ఎక్కువ అనేది మనకు తెలుస్తుంది. పిల్లలు మనం అన్నం పెడుతూ ఉంటే లేదా ఏదైనా ఆహారం వాళ్ళ చేతి తినిపిస్తూ ఉంటే మేమే తింటామని వాళ్ళు సిద్ధపడతారు. మేమే తింటాము అన్నప్పుడు వాళ్ళ చేత్తో వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ చేతిలో పట్టే ఆహారం చాలా తక్కువ ఉంటుంది. పిల్లవాడు కదా, ఎక్కువ దాన్ని తీసుకోలేకుండా ఉంటాడు. అలాంటి పరిమాణాలలో మనకి జానెడు, మూరెడు, పిడికెడు, చిటికెడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాం చూసారా. చిటికెడు, పుడిసెడు అన్నప్పుడు ఆ పుడిసెలతో తీసుకోవడం అని అన్నాం అనుకోండి. ఆ పుడిసెలు తీసుకుంటే, పుడిసెలు అనే చెప్పేటప్పటికి అంటే ఇంకా చిన్నతనం అనమాట. ఇంకా అనుభవం జరుగుతోంది కానీ పూర్తి అనుభవం ఇంకా కలగటం లేదు అనేదాన్ని ఆ యవ్వనంలో ఆ పాత్రని ఒక చుళుకంగా చెప్తున్నారు అని మనకి ఈ రకమైనటువంటి ఉదాహరణ ద్వారా తెలియచేశారు అని అనుకున్నాం. అంచేత అవయవ స్ఫూర్తికేమో కుసుమోత్పత్తి, అవయవ వికాసానికి అవయవ సౌందర్య స్ఫూర్తికైతే కుసుమ ఉల్లాస సమయం, వికసించినటువంటి పుష్పంగా ఉండడము అని అన్నారు. వికసితమైనటువంటి పుష్పంలో ఉండేటటువంటి నిండుతనానికి సూచకంగా తేనె అని అన్నారు. ఆ తేనెని పానం చేయడానికి తగినటువంటి ఒక పాత్రగా చుళుకము, రాసిక్య చుళుకము అని చక్కగా అందంగా అందులో మనకి తెలియచేశారు అని అనుకున్నాం. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏది అంటే, స్వామికి యవ్వనం అనేది కాలకృతమైనటువంటి అవస్థ కాదు. ఇది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన అనాది నిధనుడు అయిన పురాణ పురుషుడు అయిన ఆయన యువకుడే, ఆయన నిత్య యవ్వనవంతుడే అనే దాన్ని కూడా మనకి నిన్నటి శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. నిజము, ఇది యవ్వనం ఉండడం అనేది స్వభావం తప్ప ఈ వయస్సు దాటాక ఈ వయస్సు వస్తుంది అని అందరిలాగా నియతమై ఉండేటటువంటి యవ్వన స్థితి కాదు ఈ భగవంతుడిలో మనం దర్శించవలసినది అనడానికి మనకి ఒక శృతి ప్రమాణాలని చూపిస్తున్నారు. ఆచార్యుల యొక్క గ్రంథాలలో ఉండేటటువంటి ప్రమాణాన్ని కూడా మనకు చూపిస్తున్నారు. ఇవి తెలుసుకోవడానికి ముందర అలా ఎలా ఉంటుందండి, ఎవరికైనా సరే ఒక అవస్థ అంటే వయస్సుని బట్టే కదా వస్తుంది అని అంటే, సనక సనందనాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు పుడుతూనే బాలులుగానే పుట్టినారు, ఆ బాలత్వమే వాళ్ళకి ఇప్పటికీ అవుతుంది. వాళ్ళేమి ఇంకా పెద్ద ఋషులైపోయి పెరిగిపోయినారు అని చెప్పరు. మనం పౌరాణికంగా ఎంతో మంది చరిత్రలని చూస్తూ ఉంటే వాళ్ళు పిల్లలుగానే పుడుతున్నారు, క్రమక్రమంగా పెరుగుతున్నారు అనడానికి లేదు. 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళుగా పుట్టిన వాళ్ళు కనిపిస్తారు, ఎప్పుడూ బాలులుగా ఉన్నవాళ్ళు కనిపిస్తారు. మిగిలిన వారిలోనే మనం ఇలాంటి స్థితిని చూస్తున్నప్పుడు భగవంతుని విషయంలో మనం ఈ యవ్వనాన్ని కౌమారం తర్వాత వచ్చినటువంటి యవ్వనం అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఉపలక్షణం అంటారు. అంటే యవ్వనం అనేది కౌమారం తర్వాత వస్తుంది అనే దాన్ని సూచించటం కోసమే తప్ప భగవంతుని విషయంలో అది అన్వయింపబడదు. ఆయన నిత్య యవ్వనుడు, నిత్య యువకుడు, యువా కుమారః అని ఒక శృతి ప్రమాణాన్ని మనకి ఇస్తారు. అంతేకాదు యహ పూర్వ్యాయ వేధసే నవీయసే, ఆయన అందరికంటే పూర్వుడు,
అందరికంటే కూడా కొత్తవాడు అని. ఆయనలో ఉండేటటువంటి యవ్వనము చాలా సహజమైనది, నిత్యమైనది అని అంటారు. దానికే యామున స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకం, అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య మయామృతోదధిం అనే మాటలను మనం గుర్తు చేసుకుంటే, అచింత్య దివ్య అద్భుత నిత్య యౌవనం అనేటటువంటి ప్రయోగం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు ఉండేటటువంటి యవ్వనం నిత్యమైనది, స్వాభావికమైనది అనేటటువంటి అంశం మనకి ఆ శ్లోకంలో స్పష్టం చేశారు అని అనుకుంటూ, కిందని ఆ శ్లోక వ్యాఖ్యానంలో ఇచ్చినటువంటి మాటలని ఒక్కసారి నేను అనుసంధానం చేస్తాను, వినండి. అది గద్యత్రయ భాష్యంలో అంటాను, వేదాంత దేశికులు దాన్ని వివరిస్తూ అంటారు. అలాగే స్వామి యొక్క యవ్వనాన్ని గురించి గద్యత్రయంలో కూడా రామానుజుల వారు వివరించారు, దాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నారు. అది నిత్య యవ్వనము అని, అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ అంటూ గద్యత్రయంలో కూడా మనకి కనిపించింది కాబట్టి దాన్ని చెప్తున్నారు. యవ్వనమిహ నా కాలకృత అవస్థ, ఇది గుర్తుపెట్టుకోండి. కింటు తాదృశో విగ్రహ స్వభావ, అది విగ్రహానికి సహజంగా ఉండేటటువంటి ఒక లక్షణం. తద్యౌవనస్య నిత్యత్వాత్, మామూలుగా అయితే అందరికీ యవ్వనం వచ్చి వెళ్ళిపోతుంది, కానీ స్వామికి రావడము వెళ్ళడము అనేది ఉండదు, ఎప్పుడూ అలాగే ఉంటాడు ఆయన. అన్యేషామపి యవ్వనే అంటే మరి ఆయనకు అలా ఎలా ఉంటుందంటే, అంటే మిగిలిన వాళ్ళకి అది సాధ్యమైనప్పుడు కొంతమంది మందిలో ఆ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు భగవంతునిలో ఆ లక్షణం ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. కౌమారానంతర భావిత్వం ఉపలక్షణ మాత్రమేవ, ఇది కేవలము ఉపలక్షణము మాత్రమే. యువతయైవ కేషాంచిత్ ఉత్పత్తి శ్రవణాత్, అంటే యువకులుగానే కొంతమంది పుడుతున్నారు అనే వాటికి కూడా మనకి ప్రమాణాలు ఉండడం చేత అంటారు. ఇది చెప్పుకోవాలంటే మన దాంట్లో ఇప్పుడు మనుషులుగా పుడితే పూర్వజన్మ వాసనని బట్టి 5 ఏళ్లకే గొప్ప ప్రావీణ్యాన్ని కలిగిన వాళ్ళు రకరకాల రంగాలలో మనం చూస్తుంటే, ఈ ప్రతిభ వయస్సుతో వచ్చేది కాదు అని ఎలా నిర్ణయిస్తామో, స్వామిలో ఉండేటటువంటి యవ్వనం కూడా నిత్యమైనది అనేదాన్ని మనకి ఇందులో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆ స్వామి యవ్వనం నిత్యమైనది అని అనుకోవాలి. అలాంటి యవ్వనం రంగేందోహ్ అనడంలో చంద్రుడికి ఉండేటటువంటి ఆ యవ్వనం తరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ రంగచంద్రుడి యొక్క యవ్వనం ఎప్పుడూ నిత్యంగా స్థిరంగా ఉంటుంది అని కిందటి శ్లోకం వరకు స్వామి యొక్క అనుభవాన్ని కలగాపులగంగా చేశారు. అంటే అవయవ సౌందర్యం, ఆభరణ సౌందర్యం, గుణ సౌందర్యం అన్నింటినీ చేస్తూ వచ్చారు. యౌవనాది అనంత అనంత వరకు ఆ వాక్యాన్ని మనం నిన్నటి వరకు అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు ప్రత్యవయవ శోభని అంటే కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు చేరుతాం అనమాట. ఇప్పుడు ఇంకా మనకి ఆఖరి సేరుకు వస్తున్నాం మనం. ఆ స్వామిని ఇప్పుడు పరిపూర్ణంగా సేవిస్తున్నాం. ఆభరణాలతో కూడిన వాడు అన్నారు, అవయవాలతో కూడిన వారు అన్నారు, ఇలాగా అన్నీ కలిపి సేవించారు భట్టర్ వారు. ఇప్పుడు ప్రతి అంగాన్ని, ప్రతి ఆభరణాన్ని, ప్రతి అవస్థని కూడా మనకి చాలా స్పష్టంగా వర్ణించడాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో కిరీటంతో ప్రారంభం చేస్తున్నారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు కూడా మనం ఆ గర్భాలయంలో ఆ అనంత శయనం మీద పవళించి ఉన్నటువంటి రంగనాథ స్వామిని సేవిస్తూ, ఆ రంగనాథ స్వామిని ముందుగా కిరీటం దగ్గర నుంచి సేవిస్తున్నాం. దాని గురించి కూడా వివరణ ఇవాళ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. చాలా సార్లు సందేహం వస్తుంది, కానీ వివరంగా ఇవాళ మనం తెలుసుకుందాం. ముందు శ్లోకం చూడండి. కిరీట చూడ రత్న రాజిరాధిరాజ్య జల్పిక ముఖేందు కాంతిరున్ముఖం తరంగితే వరంగిణ అని ఈ శ్లోకం. ఈ శ్లోకం దగ్గర ఇది పూర్తి శ్లోకమా, శ్లోక భాగమా అనే ముందు సందేహాన్ని తీర్చుకుందాం ఫస్ట్ మనం. ఎందుకంటే నిన్న కూడా ఆ జ్యోతి వాళ్ళ పార్టీకి వచ్చిన దాంట్లో ఒక శ్లోకాన్ని అడిగితే 122 ఏదో, అందులో 4వ పాదం లేదు కదా అన్నారు. అలాగే ముందు శ్లోకాలు అడుగుతూ ఉంటే 2 పాదాలే ఉన్నట్టుగా అనిపిస్తోంది.
కానీ ఆ సందేహం అక్కడ రావక్కర్లేదు, ఇక్కడ. అది కూడా 4 పాదాలు ఉన్న శ్లోకమే. కాకపోతే ప్రింట్ లో 2 లైన్లుగా మీకు ఉంది కాబట్టి అవి 2 పాదాలు అని అనుకుంటున్నారు. కానీ లైన్ వేరు, ఆ ఛందస్సును అనుసరించి పాదం వేరు. 2 పాదాలు కాదు, 4 పాదాలే. మొదటి గురువందనంలో ఉండే శ్లోకాలు కూడా 4 పాదాలే. అనుష్టుప్ ఛందస్సు అని అంటారు. విష్ణు సహస్రనామం కూడా మనం అదే అనుష్టుప్లోనే కదా అనుసంధానం చేస్తాము. విష్ణు సహస్రనామంలో కూడా రెండేసి లైన్లుగా ఉన్నాయి అని అంటే 2 పాదాలే ఆ శ్లోకంలో ఉన్నాయి అని అనుకోకండి. పాదం వేరు, లైన్ వేరు. ప్రింటింగ్ లో అలా ఉన్నాయి. ఒక 8 అక్షరాలకి ఒక పాదం అవుతుందన్నమాట. అది అనుష్టుప్ ఛందస్సుకు ఉండేటటువంటి లక్షణం. విశ్వం, విష్ణు, వషట్కార, అంతవరకు ఒక పాదం అన్నమాట. తర్వాత మళ్ళీ 8 అక్షరాలు ఒక పాదం. అదే అనుష్టుప్ ఛందస్సుకు ఉండేటటువంటి లక్షణం. అంచేత అందులో 4 పాదాలు ఉంటాయి. అలాగే 122వ శ్లోకం కూడా 4 పాదాలతో కూడినదే. ఎలా మీరు నిశ్చయం చేసుకోవచ్చు అంటే అది ఏ వృత్తంలో, అందుకే వృత్తాలు కూడా చదువుకోమని చెప్పాను. ఏ వృత్తంలో ఉంది అంటే ఆర్యావృత్తంలో ఉంది. ఆర్యావృత్తంలో ఉండేటటువంటి మరొక శ్లోకాలు చూడండి మీరు, 4 పాదాలతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయా లేదా? అంచేత అక్కడ కూడా 4 పాదాలు ఉన్నాయి అని అంటారు. ఇది ఇక్కడ మాత్రం వ్యాఖ్యాతలలో ఒక ఆయన మాత్రం ఇది 2 పాదాలే కనిపిస్తున్నాయి, మిగిలిన 2 పాదాలు కనపడడం లేదు అని వ్యాఖ్యానించారు సంస్కృత వ్యాఖ్యాత గోపాలాచార్య స్వామి వారు అనేటటువంటి మహానుభావులు. ఎందుకంటే ఆయన దీనిని పంచచామరం అనే వృత్తము అని అనుకుంటున్నారు వీరు. అనుకుని పంచచామర వృత్తం అయితే 4 పాదాలు ఉంటాయి, అందులో 2 పాదాలే కనిపిస్తున్నాయి, మరొక 2 పాదాలు కనిపించటం లేదు అని వారి భావన. కానీ ఈ శ్లోకం దగ్గర చూడండి, ఆల్రెడీ మీరు బైహార్ట్ చేసి ఉంటారు, దీన్ని తెలుసుకుని ఉంటారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వృత్తం ఏదని మీరు రాసుకున్నారు. ఒకవేళ తప్పు రాసుకుంటే దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటారని చెప్తున్నాను. ప్రమాణికా వృత్తము అని ఇందులో చెప్పబడి ఉంది. ప్రమాణికా వృత్తం అనే ఒక వృత్తం, ఆ వృత్తానికి ఉండేటటువంటి లక్షణాన్ని బట్టి ఈ శ్లోకం ఉంది అని అంటారు. ఈ ప్రమాణికా వృత్తాన్ని ఇంకొక రెట్టింపు అంటే ఈ 2 లైన్లు మరొక 2 లైన్లు కూడా ఉంటే అది పంచచామరం అవుతుంది అంటారు. అంటే ప్రమాణికా వృత్తంలో ఉండేటటువంటి ఆ పాద సంఖ్య ద్విగుణమైతే అది పంచచామర వృత్తం అవుతుంది అని లక్షణం అన్నమాట. అంటే ప్రమాణికా వృత్తం ఇలాగే ఉంటుంది అనడానికి, 2 పాదాలతో ఉంటుంది అనడాన్ని ఇక్కడ చెప్తారు. ఇది ప్రమాణికా వృత్తమే అని మిగిలిన వాళ్ళందరూ కూడా, వ్యాఖ్యాతలందరూ కూడా దాన్ని అలాగే వ్యాఖ్యానించారు. ఒక్క ఆయన మాత్రం, సంస్కృత వ్యాఖ్యాత మాత్రం దాన్ని పంచచామర వృత్తం అని అన్నారు. వారు అలా అనడానికి కారణం 2 పాదాలు కనపడడం లేదు, ఏ కోశాలలోనూ కనపడడం లేదు అని అనడం వల్ల తెలుస్తుంది అనమాట. కానీ అలా కాదు, ప్రమాణిక వృత్తంలో రచింపబడినది, 2 పాదాలు ఇలాగే ఉంటాయి అని దీని గురించినటువంటి వివరం మనకి వ్యాఖ్యానంలో ఉంది. ప్రమాణిక వృత్తంలో చెప్పడం అనేది రంగరాజుని సర్వలోకేశ్వరుడు అనేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని ప్రమాణికా వృత్తంలో చెప్పడం. అంటే కిరీటాన్ని ధరించి లోకాలని పాలించగలిగేటటువంటి అధిరాజు ఆయన అని వేద ప్రమాణం ఎలాంటిదో అలాంటి ప్రమాణమే ఈ కిరీటాన్ని ధరించడము అనే దాన్ని ప్రమాణికా వృత్తంలో చెప్పడం వృత్త ఉచితికి నిదర్శనం అని కూడా మనకి వ్యాఖ్యానంలో చెప్తారు. ఇప్పుడు శ్లోకం దగ్గరికి రండి. ఇందులో మనం క్రియాపదం అని వేరే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రంగిణ అంటూ స్టార్ట్ చేసుకుందాం మనం. చివరి పాదం ఉంది చూసారా, రంగిణ, రంగనాథుని యొక్క. కిరీట చూడ రత్నరాజి, ఇక్కడ రంగిణ అనేది ఇలాగూ సమన్వయం చేసుకోవచ్చు, మళ్ళీ చివరిలో కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. కిరీటం అంటే ఎవరి కిరీటం కావాలి అంటే రంగిణ కిరీటం. అంతేకాదు, ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసుకునే ముందు మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కిరీటాన్ని వర్ణిస్తున్నారా, రంగనాథుడు యొక్క ముఖార విందాన్ని వర్ణిస్తున్నారా?
ఇది ముందు నిశ్చయం చేసుకోవాలి. అంటే ముఖం దగ్గర నుంచి పాదాల వరకు అనడంలో తర్వాత మళ్ళీ కిరీటాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు కాబట్టి ఇందులో ముఖేందు కాంతి వర్ణింపబడుతుంది, తిరుముఖ మండలాన్నే వర్ణిస్తున్నారు అని కూడా పెద్దలు దీన్ని సమన్వయం చేస్తున్నారు. ప్రత్యేకించి మళ్ళీ తర్వాత కిరీటాన్ని గురించి చెప్తారు. అందుకని ఇక్కడ రంగనాథుడికి కిరీటం లేదు అనుకోండి. ఫస్ట్ కిరీటం ఉంది అంటేనే మనకి డౌట్ వస్తుంది. రంగనాథుడికి కిరీటం లేదు, కానీ కిరీటం కనిపిస్తోంది. కిరీటం ఉందా లేదా అని సందేహపడుతూ ఉంటే కిరీటం లేదు, కానీ కిరీటంగా ఆయన ముఖకాంతి పరిణమించింది అనేదాన్ని ఇక్కడ భట్టర్ వారు ఆళ్వార్ల భావనలో చెప్తున్నారనమాట. చూడము లేదు, కిరీటం లేదు, కానీ చూడము కిరీటము కనిపిస్తోంది అంటే స్వామి యొక్క ముఖకాంతే ఆ రకమైనటువంటి రీతిలో మనకిక్కడ పరిస్ఫుటంగా ఉంది, స్ఫుటంగా అనిపిస్తోంది అని అంటున్నారు. ఇలా సాధ్యమా అనంటే సాధ్యమే. రంగనాథుణ్ణి సేవించండి. ఆయనకి దాన్ని ఏమిటంటారు, ముడిచోదిలాగే చెప్తున్నారనమాట. అది ఎలాగా అంటే తైలక్కాపు ఉంటుంది చూసారా, దివ్య దేశాలలో పెరుమాళ్ళకి తైలక్కాపు సమర్పిస్తారు. తైలక్కాపు సమర్పించినప్పుడు పాదాలు సేవ ఉండదు మనకి. తిరుమణి కాపు కూడా వారికి మూలమూర్తికి అలంకారం ఏది ఉండదు, కనీసం ఊర్ధ్వపుండ్రం కూడా అలంకరించకుండా ఉంటారనమాట. అలాంటప్పుడు కొన్ని సన్నిధులలో అయితే పూర్తిగా తెరవేసేస్తారు, కొన్ని సన్నిధులలో అయితే పాదాలు మాత్రమే కప్పి ఉంచుతారు. మిగిలిన మూర్తిని మనం సేవించేటట్లుగా ఉంటుంది. రంగనాథునికి తైలక్కాపు సమర్పించినప్పుడు రంగనాథుని పాదాల మీద వస్త్రాన్ని కప్పి ఉంచుతారు ఇంతవరకును, కానీ తిరుముఖ మండల సేవ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ తిరునామం తీర్చిదిద్ది ఉండదనమాట. కానీ మీరు సేవించండి, తిరునామము తీర్చలేదనేటటువంటి ఆలోచనే మనకి రాదు. ముఖంలో అసలు తిరునామం ఉందా లేదా అని కూడా అనిపించదు, తిరునామం ఉన్నట్టే నిండుగా ఉంటుంది ఆ తిరుముఖ మండలం అనమాట. అలాగే ఇక్కడ స్వామి ముఖానికి ముఖేందు కాంతే కిరీటం ఉంది అని అనిపించేటట్లుగా చేస్తోంది అంటున్నారు. ఆ కిరీటంగా పరిణమించింది అంటున్నారు ఈ శ్లోకంలో. కిరీట చూడ రత్న రాజిహి, కిరీట చూడము అని అంటున్నారు. అంటే కిరీటము చూడము అని అనుకుందాం. వీటిని వివరిస్తాను నేను తర్వాత, జాగ్రత్తగా కూడా ఇవి మనం తెలుసుకోవాలి. చూడము అంటే ముఖానికి కట్టినటువంటి ముఖపట్టం అంటారు. అంటే ముఖ వస్త్రం కట్టి దాని మీద కదా ఆభరణాలు పెడతారు. మామూలుగా మనం వెంకటేశ్వర స్వామిని రోజు సేవించినప్పుడు కూడా మనకి ముఖ వస్త్రము దాని మీద కిరీటము ఉంటుంది. ఉత్సవమూర్తిని సహస్రదీపాలంకరణలో మీరు సేవించండి మళ్ళీ కావాలంటే. ఆ కిరీట చూడమునకు ఉన్నటువంటి రత్నరాజి, అది రత్నముల యొక్క వరస. ఆ రత్నముల యొక్క వరసతో కూడినటువంటి రత్నముల యొక్క ఆ కాంతి ఆధిరాజ్య జల్పిక అంటున్నారు. అధిరాజు, రాజాధిరాజు అంటాం చూసారా, ఆధిరాజ్య జల్పిక అవుతోంది. ఆ రత్నరాజే ఘోష పెడుతోంది, అంటే ఉద్ఘోషిస్తోంది. ఏమని? ఈయనే కిరీటం, ఈయనే రంగరాజు, ఈయనే రంగరాజు, ఈయనే రాజాధిరాజు అనే విషయాన్ని అది తెలియచేస్తోంది. ఆధిరాజ్య జల్పిక, జల్పం అంటే ఘోషించడం అన్నమాట, అంటే గట్టిగా చెప్పడం. ఆధిరాజ్య జల్పిక ఏది? రత్నరాజి. దేనికున్న రత్నరాజి? కిరీట చూడములకు ఉండేటటువంటి రత్నరాజి అని అంటున్నారు. కిరీట చూడ రత్నరాజి ఆధిరాజ్య జల్పిక. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముఖేందు కాంతి, ముఖం అనేటటువంటి చంద్రుని యొక్క కాంతి ఉన్ముఖం పైకి వెళుతుంది. ముఖం ఉంది, ఆ ముఖం యొక్క కాంతి పైకి వెళుతుంది. పైకి వెళుతూ ఏమైంది అంటే తరంగితేవా రంగిణ తరంగిత ఇవ ఉన్ముఖం తరంగిత ముఖేందు కాంతి ఇవ అని సమన్వయం చేసుకోవాలి. అంటే ఈ ముఖేందు కాంతి పైకి ప్రసరించి ఆ కాంతి తరంగమే ఇలా మారిందా, ముఖేందు కాంతే కిరీట చూడంగా మారింది అన్నట్లుగా అనిపిస్తోంది. అది ఆధిరాజ్య జల్పిక అవుతోంది. ఆధిరాజ్యత్వం అంటే రంగాధిరాజు అనే విషయాన్ని ఇది ఘోషిస్తోందా అని అంటున్నారు.
ఆధిరాజ్య జల్పిక అనేది రత్నరాజికి విశేషణమైతే ముఖేందుకాంతి రంగిణ ముఖేందుకాంతి తరంగిత, ఉన్ముఖం తరంగిత, పై ముఖంగా తరంగించింది, కాంతి తరంగాలు అని అంటాం చూసారా. మొన్న జుతి అన్న మాట ఇక్కడ ఇంకా స్పష్టం అవుతోంది చూడండి. మామూలుగా విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయోగించేటటువంటి టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. అది సైన్స్ చదువుకోని వాళ్ళు దాని గురించి మాట్లాడినప్పుడు ప్రయోగించేటటువంటి టర్మ్స్ వేరే ఉంటాయి. మామూలుగా భౌతిక శాస్త్రంలో కాంతి తరంగాలు, కాంతి తరంగాలు, కాంతి తరంగాలు అని ప్రయోగిస్తూ ఉంటారు. కాంతి కిరణాలు, ఇలా రకరకాల ప్రయోగాలు ఉండొచ్చు. కానీ సైన్స్ లో ప్రయోగించేటటువంటి ఆ పదం ఏది అంటే కాంతి తరంగాలు అనేటటువంటి ప్రయోగం. ఇక్కడ భట్టర్ వారు బహుశా ఫిజిక్స్ చదువుకొని ఉండాలి, మనకు తెలియదు ఆయన ఏం చదువుకుంటున్నారో. అందుకని ఈ ప్రయోగాన్ని బట్టి కాంతి తరంగితేవా అనేటటువంటి ప్రయోగాన్ని బట్టి అది మనకి వ్యాఖ్యానంలో కూడా ఇచ్చారు. కాంతి తరంగాలు అనేటటువంటి ప్రయోగం భౌతిక శాస్త్రాన్ని వివరిస్తోంది అనే పరిజ్ఞానాన్ని వివరిస్తోంది అనే మాట స్పష్టంగా ఇక్కడ వ్యాఖ్యానంలో కూడా మనకి ఇచ్చి ఉన్నారు. కనుక ఆ ముఖేందు కాంతే ఎలా తరంగితం అంటే కిరీట కాంతిలాగా తరంగితమైనదా అన్నట్లుగా ఉంది అంటున్నారు ఇందులో. ఇది పూర్తిగా మన శఠగోపసూరుల యొక్క భావనకి అనుకరణగానే మనం అనుకోవాలి. కనుక ఇక్కడ ముఖేందు కాంతినే వర్ణిస్తున్నారు, కానీ కిరీట కాంతిగా అది మారిందా అనిపిస్తోంది అని ఊహించి చెప్తున్నారు అని అనుకుందాం. విశేషించి ఇందులో క్రియాపదం ఏమీ లేదు. తరంగిత ఇవ ముఖేందు కాంతి, రంగిణ ముఖేందు కాంతి అన్నప్పుడు మనం క్రియాపదాన్ని తెచ్చిపెట్టుకోవాలన్నమాట. ఎలాగా? రంగనాథుని యొక్క ముఖేందు కాంతి ఉన్నది అని పెట్టుకోవాలన్నమాట. అలా అనిపిస్తోంది, ఉంది అని మనం అక్కడ ఆ వాక్యాన్ని సమన్వయం చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలి అంటారు. ఇది ఒక ప్రధానంగా శ్లోకంలో ఉండేటటువంటి అంశం. ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు ఇందులో ఏమున్నాయి అని అంటే, మొట్టమొదటిగా మనం ఎక్కడ నిశ్చయానికి రావాలి అంటే, వర్ణిస్తున్నది దేవాధిదేవుడైనటువంటి రంగనాథుడు. ఆ దేవుళ్ళని వర్ణించేటప్పుడు దేవతలని వర్ణించినప్పుడే, అంటే సామాన్యమైనటువంటి దేవగణాన్ని వర్ణించినప్పుడే పాదాల నుంచి శిరస్సు వరకు అని అంటారు. మానవులని వర్ణించినప్పుడు శిరస్సు నుంచి పాదాల వరకు అని అంటారు. మరి ఇంత భౌతిక శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉంది అనుకుంటున్నటువంటి భట్టర్ వారిలో ఈ శాస్త్ర పరిజ్ఞానం లేదా? ఎందుకు కిరీటం దగ్గర నుంచి కిందకి వర్ణిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. దానికి చాలా వివరంగా ఇంతకు ముందు కూడా మనం సమాధానం చెప్పుకున్నాం. ఎక్కడ అనంటే అమలనాది పిరాన్ అనేటటువంటి ఒక ప్రబంధాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. అక్కడ ఈ సందేహం వచ్చేటటువంటి అవకాశం లేదు, కానీ అక్కడ మనం వివరణ చేస్తున్నాం. అప్పుడు వినకపోయినా ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే కూడా ముందుగా ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. కిరీట, చూడ అనేటటువంటి 2 పదాలు ఉన్నాయి ఇందులో. ఏది కిరీటము, ఏది చూడము అంటే ఇక్కడ మనం స్పష్టంగానే చెప్పుకున్నాం. ఇలా ప్రయోగించటంలో భగవద్ రామానుజుల వారి యొక్క గద్యత్రయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ శరణాగతి గద్యంలోనే స్వామి యొక్క ఆభరణాలని వర్ణించినప్పుడు రామానుజుల వారు కూడా అదే పద్ధతిలో వస్తున్నారు. చూడండి, నూపురాలతో ప్రారంభం చేయలేదు, కిరీటంతోటే ప్రారంభం చేశారు. స్వోచిత వివిధ విచిత్రానంత ఆశ్చర్య నిత్య సుఖస్పరిశ అంటూ ఉంటాయి చూసారా. నిరతిశయ సుఖస్పరిశ, నిరతిశయ ఉజ్వల్య, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. గుడ్. కిరీట మకుట చూడావతంస అని ప్రారంభించి ఎక్కడితో ముగుస్తుంది? నూపురాది అనంత అని ముగుస్తుంది. అంటే కిరీటంతో భగవద్ రామానుజులు కూడా వర్ణించారు అనేది మనకు అక్కడ ఒక ప్రమాణం. అంటే భట్టర్ వారు తమ గురువు గారిని అనుసరిస్తున్నారు అనేది మనం అనుకోవడానికి అనమాట. ఇంకా రామానుజుల వారు ఒక చోట అలా చేశారు అని అనుకోకండి. మొన్న మనం వేదార్థ సంగ్రహంలో ఒక పార్ట్ దివ్యమంగళ విగ్రహ వర్ణనని అనుసంధానం చేసుకున్నాం చూసారా. అందులో కూడా స్వామి తిరుముఖ మండలం నుంచి స్వామి యొక్క పాదాల వరకే
వర్ణించారు భగవద్ రామానుజులు. అంటే భగవద్ రామానుజులు పాటించినటువంటి క్రమంలో ఇది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఇవాళ మనం పంచస్తవాలలో శ్లోకాలు కూడా ఎందుకు చదువుకోవాలనుకుంటున్నాం అనంటే, ఆ పంచస్తవాలలో కూడా అర్చామూర్తులైనటువంటి వరదరాజస్వామి యొక్క వర్ణన, అలాగే సుందరబాహుస్వామి యొక్క వర్ణన చేసినటువంటి కూరత్తాళ్వాన్ కూడా ఇదే క్రమాన్ని పాటించారు. అంటే కిరీటాన్ని మొదలుకొని పాదాల వరకు వర్ణన అనేది వారి కూరత్తాళ్వాన్లో కూడా కనిపిస్తుంది. అంటే భట్టర్ వారు తమ పెద్దల్ని అనుసరించారు అనడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒకవేళ స్వాతి ఏమైనా తప్పు చెప్పినా జానకమ్మ గారు చెప్పినట్టే చెప్పింది అని అక్కడ రికార్డు కావాలంటే వేసి రుజువు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ జానకమ్మ గారు మాత్రం ఎందుకు అలా చెప్పారు అనే దాన్ని మనం పరిశీలిస్తూ వెళితే ముందుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగా రామానుజుల వారి ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కిరీట, మకుట, చూడావతంస అన్న 3 పదాలలో 3 శిరస్సుకి ఆభరణాలే అని అక్కడ చెప్తున్నాం. గజత్రయం చెప్పుకొని చాలా రోజులైంది కాబట్టి వాటిలో క్లారిటీ మనం ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ 2 పదాలే ఉన్నాయి, కానీ అక్కడ 3ంటిని చెప్పారు. కిరీటం అని చెప్పారు, మకుటం అని చెప్పారు, చూడ అని చెప్పారు. అంటే 3 ఒకేసారి పెట్టుకోరు కదండి. బోల్డ్ అన్ని కిరీటాలు ఉండొచ్చు, బోల్డ్ అన్ని మకుటాలు ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి అలంకరిస్తారు. కానీ 3 కిరీటాలు ఒకదాని మీద ఒకటి పెట్టరు కదా. ఎప్పుడైనా ఎంత భగవంతునికి అలంకారం చేసినా ఒకటే ఉంటుంది. మరి 3 పదాలతో ఎందుకు చెప్తున్నారు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పేటప్పుడు అంటే అక్కడ మనం ఏం చెప్పుకున్నాము అంటే, కిరీటము అంటే ఇలా శిరస్సుకి పట్టి ఉంచినటువంటి పార్ట్ని కిరీటము అంటారని, ఆ పైన ఉండేటటువంటి పార్ట్ ఇది ఇలా పైకి వచ్చింది కదా, ఆ పైన ఉన్నదాన్ని మకుటం అంటారు అని ఒక సమన్వయాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం. అలా కాకుండా వ్యాఖ్యాతలలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని బట్టి వ్యాఖ్యానాలలో మకుటం అంటే కామన్ గా అందరూ ధరించేటటువంటి కిరీటం. ఇప్పుడు చూడండి, రాజుగారికి కిరీటాలు ఉంటాయి, సైనికులకి కిరీటాలు ఉంటాయి. అలాగే అయోధ్య నగరంలో ఉండేటటువంటి వారందరూ కిరీటాన్ని ధరించేవారు. నా కుండలి, నా మకుటి అని వాల్మీకి భగవానుల ప్రయోగం. అంటే వాళ్ళందరూ కూడా మకుటాలని ధరించేవారు అని అర్థం. ఇప్పుడు మకుటం అంటే శిరోభూషణం అనే అర్థంలో శిరస్సుకి ధరించేటటువంటి అలంకారము అని అర్థం అనుకుంటే అది కామన్ గా అందరూ ధరించేటటువంటి మకుటం. కానీ అందరూ ధరించే మకుటాన్నే రాజుగారు ధరించరు. రాజుగారు పెట్టుకుని రాజ్యాధిపతిగా ఆయనకి సూచకమైనటువంటి దాన్ని కిరీటం అంటారనమాట. కిరీట మకుట అన్నప్పుడు కిరీట రూపమైనటువంటి మకుటం, శిరోభూషణం అంటే ఆయన సర్వేశ్వరత్వాన్ని, ఆ రాజరికాన్ని చూపించేటటువంటి. అందుకే రాజులకి పట్టాభిషేకము చేస్తారు, కిరీట ధారణము చేయిస్తారు కదా కిరీటాన్ని. అది మాత్రమే ఆధిరాజ్య సూచకం అవుతుంది అని మనకి చెప్తారు. ఇంకా చూడము అని అన్నారు చూసారా, అది ఈ ముందు ఫలకాన్ని, ఈ లలాట పట్టాన్ని పట్టి ఉంచేటటువంటి పటక అని చెప్తున్నారు. అయితే కిరీటం దగ్గర, మకుటం దగ్గర కిరీటం అంటే అలా చెప్పుకున్నప్పుడు దాని నుంచి ఇలా కిందకి జారేటటువంటి తురాయి లాంటిది అని కూడా అక్కడ మనకి ఆ వివరణలో చెప్తారు. ఇప్పుడు మనం చూడము అంటే ఇదిగో ఈ నుదుటిని ఆనుకొని, ఈ శిరస్సుని ఆనుకొని చుట్టూ కట్టేటటువంటి ఒక వస్త్రము, పట్టబంధం అంటారు కదా దాన్ని. అదే పరివేట్టం అని మనకి శిరస్సుకి ధరింప చేసేటప్పుడు పెరుమాళ్ల శేషవస్త్రాన్ని ఎలా చుడతారో అలా చుట్టబడేటటువంటి ఒక పట్టం అన్నమాట. ఒక వస్త్రము అనొచ్చు, లేదా ఒక పటక లాంటిది అని అనుకోవచ్చు. ఇక్కడ ఇది కిరీట, మకుట, చూడ అన్నప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఒక భేదం అన్నమాట. కిరీటంలో ఉండేటటువంటి ఆ భాగాలని బట్టి చెప్పినది అని అనుకోవచ్చు. ధరించేటటువంటి వ్యక్తి యొక్క హోదాని తెలియచేసేది అని అనుకోవచ్చు. ఏదైనా చూడ అంటే ఈ నుదుటిని చుట్టుకొని ఉన్నటువంటి, ఈ శిరస్సుని చుట్టుకొని ఉన్నటువంటి ఒక భాగము, దాన్ని తెలియచేసేది అని అంటారు ఇందులో. అలాగే కిరీటానికి కొండె కూడా ఉంటుంది. అంటే ఇలా చూడండి, ఇలా ఓ పక్కకి ఇలాగా ఒక వంగినట్టుగా ఉంటుంది, దాన్ని కొండె అంటాం. అది కిరీటం సంబంధించింది. అలాగే తొప్పరం అంటారు, అలాగే కిరీటం అంటారు. ఇలా కిరీటంలో ఉండేటటువంటి భాగాలు అనే దాన్ని మనకు అక్కడ తెలియచేస్తాయి. ఇంకా దీంట్లో విశేషం ఉంది, ఇప్పుడు మనకు సమయం లేదు, అసలు విషయానికి వద్దాం మనం. ఇక కిరీటం నుంచి పాదాల దాకానా, పాదాల నుంచి కిరీటం దాకానా వర్ణించాలి, ఎలా తెలుసుకోవాలి, ఏది నిశ్చయాత్మకం
భట్టర్ వారు ఇలా ఎందుకు చేస్తున్నారు, రామానుజుల వారు ఎందుకు ఇలా చేశారు అనడానికి మొదటి సమాధానం ఏది అంటే వాళ్ళ ఇష్టం అన్నదే సమాధానం. నిజంగా అంటే ఇది ఇలా చెప్తున్నానని అనుకోకండి, మన భాషలో చెప్తున్నాను నేను. ఎందుకంటే నిరంకుశాహ కవయ, వాళ్ళ నిరంకుశులు అంటే వాళ్ళని ఎవరు ఇలాగే చెయ్యండి అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆ కవితా పాఠవాన్ని బట్టి వాళ్ళు చేసేటటువంటి ఆ ప్రక్రియలు ఒకప్పుడు శాస్త్రానికి అనుగుణంగానూ ఉండొచ్చు, లేదా వారు చేసినటువంటి ప్రక్రియని బట్టే శాస్త్రం వస్తుంది అంటున్నారు. ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు. వ్యాకరణ శాస్త్రం ముందు వచ్చి తర్వాత గ్రంథాలు రాలేదు. గ్రంథాలు వచ్చిన తర్వాత పెద్దల ప్రయోగ శైలిని అనుసరించి దానికి ఒక శాస్త్రము రాయబడి ఉంది అని అంటారు. కాబట్టి మనకి అత్యంత భక్తియుక్తానం నైవ శాస్త్రం నచక్రమ అని ఒక కాబట్టి వీళ్ళకి ఉండేటటువంటి ఆ ప్రతిభని బట్టి వీరు ఏ పద్ధతినైనా పాటించవచ్చు. కవుల దగ్గరికి సామాన్యంగా కవిగా మనం భట్టర్ వారిని కానీ భగవద్ రామానుజుల వారిని కానీ భావన చేస్తే వాళ్ళల్లో ఆ రకమైనటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది అనేది ఒక సమాధానంగా తీసుకుంటూ, అలా ఇంకెవరైనా కవులు చేశారా అంటే ఇక్కడ కిరీటం దగ్గర నుంచి పాదాల దాకా వర్ణిస్తున్నారు దేవాధిదేవుడైనటువంటి స్వామిని. మానవుణ్ణి అలాగే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వర్ణించాడు ఒక కవి, నలుణ్ణి అలా వర్ణించాడు నైషధకర్త అయినటువంటి ఆయన అని మనకి మామూలు కావ్యాలలో, లౌకికమైనటువంటి కావ్యాలలో అలాంటి ప్రయోగం మనకి కనిపిస్తుంది అని అంటారు. నైషధాన్ని రాసినటువంటి ఆయన కిరీటం దగ్గర నుంచి కింద పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణించారు. నిజానికి మానవులను అలా వర్ణించకూడదు. మానవులను ఎలా వర్ణించాలి అంటే శిరస్సు నుంచి పాదాల దాకా వర్ణించాలి. కానీ ఆ క్రమం అక్కడ తప్పింది. అందుకని ఇక్కడ నిరంకుశత్వం అంటే కవులకి ఉండేటటువంటి ఒక స్వేచ్ఛ అనేది కామన్ గా చెప్పేటటువంటి ఒక సమాధానం. కానీ అలా చెప్తే ఏం బాగుంటుంది? అలా కాదు, రెండు పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళే కాదు, వీళ్ళందరికీ మొదటి గురువు శఠగోపులు కనుక శఠగోపుల వర్ణనే అలాగే సాగింది. ముడిచ్చోదియాయ్ అంటూ సాగింది కదా. అంటే వారు కూడా కిరీటం దగ్గర నుంచే పాదాల వరకు వచ్చారు. అడిచ్చోది అని తర్వాతే అంటున్నారు. ఒక చోట అన్నారా? కాదు, అన్ని చోట్ల అలాగే అంటారు. ముడియానే మూలగం తొழுదేత్వం అడియానే అంటారు. ముందు ముడి తర్వాత అడి. ఇది నమ్మాళ్ళవార్ల ప్రక్రియలో కూడా కనిపిస్తుంది. కాబట్టి అదే తర్వాత వాళ్ళు అనుసరించారు. కాబట్టి దీనికి ఏదో పరమార్థం తప్పకుండా ఉంటుంది. నిరంకుశత్వం కాదు, అంత శాస్త్ర మర్యాదని కాదని చేసేటటువంటి స్థితి కాదు. దీంట్లో ఏదో అంతరార్థం ఉంటుంది అని మన పెద్దలు సంప్రదాయ గ్రంథాలలో ఒక సమన్వయాన్ని చేస్తున్నారు. అవును, నిజమే, ఒక పద్ధతి ఏర్పరిచాం. ఎలాగా అంటే మహానుభావులని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణించాలి అని. కానీ ఇక్కడ మనని దృష్టిలో పెట్టుకొని అయితే అంటే మన స్వరూపాన్ని మనం భావించినప్పుడు మనం దిగాల్సినటువంటి రేవు పాదములు. కాబట్టి పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వర్ణించాలి. అంటే మన గురించినటువంటి ఒక స్పృహ మనకి ఉన్నప్పుడు మనం ఆయనకి సేవకులను అనే భావనతో మనం చెప్పినప్పుడు మొట్టమొదట పాదాలే కనిపించాలి, తర్వాతే శిరస్సు దాకా వెళ్ళాలి మన స్వరూపాన్ని బట్టి. కానీ ఆయన స్వరూపాన్ని బట్టి చెప్పేమే అనుకోండి, ఆయన వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయన వైభవాన్ని చక్కగా ప్రతిపాదించేది ఆయన యొక్క కిరీటం కనుక, ఆ కిరీటాన్ని ధరించినటువంటి తిరుముడి కనుక ఆయన గొప్పతనం, ఆయన శేషిత్వాన్ని భావించి చెప్తే కిరీటం నుంచి పాదాల దాకా చెప్పాలి. మన శేషత్వాన్ని భావించి చెప్తే పాదాల నుంచి శిరస్సు దాకా వర్ణించటం అనేటటువంటి రెండు పద్ధతులు సముచితములే అని అంటారు. అంటే మనం శేషభూతులము అనే భావంతో భగవంతుణ్ణి చేరినప్పుడు పాదాల దగ్గర నుంచి కిరీటం దాకా, ఆయన పరమశేషి అనేటటువంటి భావంతో పరమాత్మని మనం సేవించినప్పుడు కిరీటం దగ్గర నుంచి పాదాల దాకా అని. అందుకే పెద్దలలో రెండు రకాలైనటువంటి ప్రక్రియలు కనిపిస్తాయి. అమలనాథ పిరాల్లో తిరుప్పాణరైతే పాదాల దగ్గర నుంచి కేశాల దాకా వర్ణించారు. శఠగోపులు అయితే ఆయన సర్వశేషి అనేటటువంటి భావనతో కిరీటం దగ్గర నుంచి పాదాల దాకా వర్ణించారు అనేదాన్ని
ఒక ప్రమాణంగా మనకి చెప్తున్నారు. వాళ్ళందరూ ఎందుకండి, భట్టరు వారు మనకి ఆదర్శం అని అనుకుంటున్నాం కదా, భట్టరు వారు ప్రత్యేకించి ఇలా చెప్పడానికి ఇంకా ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుంది అంటే ఉంది. ఆయన శాస్త్రోక్తంగానే వర్ణించారు. ఏ శాస్త్రము అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, శ్రీరంగంలో ఆరాధన ద్వాదశాక్షరితో అవుతుంది. శ్రీరంగంలో ఆరాధన పారమేశ్వర సంహిత ప్రకారంగా జరుపబడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఆ పారమేశ్వర సంహితలో శ్రీరంగనాథుని యొక్క వర్ణన కిరీటం మొదలుకొని పాదాల దాకా చెయ్యబడి ఉంది. మన పుస్తకంలో చివరిలో అది కూడా మనకి వేసి ఇచ్చారు. అంటే పాత దాంట్లో ఉంది, రాబోయే దాంట్లో మనకి ఆ వర్ణన కూడా వస్తుంది. ఆ పద్ధతి ప్రకారంగా ఆ పారమేశ్వర సంహితలో ఉండేటటువంటి క్రమాన్ని అనుసరించి భట్టర్ వారు ఇందులో కిరీటం దగ్గర నుంచి పాదాల దాకా వర్ణన చేస్తున్నారు అంటూ ప్రధానంగా 3 రకాలైనటువంటి ప్రమాణాలని మనకి చూపిస్తున్నారు. ఒకటి, కవులకు ఉండేటటువంటి ఒక స్వేచ్ఛ. 2, సాంప్రదాయికమైనటువంటి శేషి భావం. 3, పారమేశ్వర సంహితలో ఉండేటటువంటి క్రమాన్ని అనుసరించి ఈ రకమైనటువంటి పద్ధతిని పాటిస్తున్నారు భట్టరు వారు అనే విషయాన్ని ఇందులో మనం తెలుసుకుంటూ, ఆ కిరీట చూడ రత్నరాజి, దానికి ఉండేటటువంటి ఆ రత్నరాజే భగవంతుడికి ఉండేటటువంటి ఆధిరాజ్యాన్ని, అంటే రాజాధిరాజు అనేటటువంటి ఒక వైభవాన్ని స్పష్టంగా మనకి తెలియజేస్తోంది అని అంటూ, ఆ కిరీటం ఏదో కాదు, స్వామి యొక్క ముఖకాంతే కాంతి తరంగితమై ఆ రకంగా కిరీట చూడములుగా పరిణమించింది. రత్నరాజిగా ఇది ప్రకాశిస్తోంది, స్వామి యొక్క వైభవాన్ని మనకి తెలియచేస్తోంది అని అంటున్నారు. చూడ అన్నదానికి స్పష్టంగానే వ్యాఖ్యానంలో మనకి అర్థాన్ని ఇచ్చారు. అందుకని ఇక్కడ తరంగితేవ రంగిణ అనే ప్రయోగంలో కూడా అనుప్రాసాలంకారం, తరంగము రంగము అనేటటువంటి అనుప్రాసాలంకారం కూడా మనకి కనిపిస్తుంది. చిన్న శ్లోకమే, చిన్న శ్లోకమైనా సరే ఎన్నో రకాలైనటువంటి చమత్కారాలతో కూడి ఉన్నటువంటి వృత్తౌచితి ఉంది, అనుప్రాసాలంకారము ఉంది, ముఖేందు కాంతి వర్ణనమే కిరీట రూపంగా చెప్పబడుతోంది అంటూ ఈ శ్లోకానికి వివరాన్ని మనకి తెలియచేస్తారు. ఆ వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుంటూ శ్లోకం చదువుకుందాం. కిరీట చూడ రత్నరాజిరాధిరాజ్య జల్పిక ముఖేందు కాంతిరున్ముఖం తరంగితేవా రంగిణ. ఇప్పుడు మనకి కిరీటం నుంచి పాదాల వరకు చేసినటువంటి వర్ణనలకి మనం ప్రమాణంగా ఏవేవి తీసుకోవాలి? కూరత్తాళ్వాన్ పంచస్తవాలలో, రామానుజుల వారి గద్యత్రయంలో, రామానుజుల వారి వేదార్థ సంగ్రహంలో, అలాగే యామునాచార్యుల వారి స్ఫురత్ కిరీటాంగదహార కంఠిక అంటూనే యామునాచార్యుల వారు కూడా ఈ ఆభరణాలను గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. అలాగే మా నమ్మాళ్ళవార్ల యొక్క ముడియానే లాంటివి, లేదా సుందరబాహు మనకి ఇందులో ముడిచ్చోదియాయ్ అనేటువంటి చాలా రకాలైనటువంటి ప్రమాణాలని మనకి వ్యాఖ్యానంలో ఇస్తారు. అయితే ఇలాగే చెయ్యాలా అని అనుకోకండి. భగవంతుడి విషయంలో ఇలాంటి మహానుభావులు 2 పద్ధతులని అనుసరిస్తారు అనడానికి అమలనాదిపిరాన్ని మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. ఇక తర్వాతది ఇది కూడా ఒకసారి ప్రతిపదార్థం చెప్పేసుకుందాం, సులభంగానే సాగిపోతుంది. శిఖారత్నోద్దీప్రం దిశి దిశి చ మాణిక్యమకరీ లసత్శృంగం రంగప్రభు మణికిరీటం మనుమహే సముత్తుంగస్ఫీతం చిదచిదధిరాజశ్రియ ఇవ ప్రియా క్రీడం చూడామణిమపి నితంబం తమభితః. ఇప్పుడు విశేషించి కిరీటాన్నే వర్ణన చేస్తున్నారు. అంటే మొదటి శ్లోకంలో ముఖేందు కాంతిని వర్ణించారు కిరీట రూపంగా. ఇప్పుడు నిజంగా ఆ స్వామి ధరించినటువంటి కిరీటాన్ని గురించిన ప్రస్తావన చేస్తున్నారు. ఇందులో క్రియాపదం స్పష్టంగానే ఉంది. మనుమహే అనేది క్రియాపదం. మనుమహే అంటే భావిస్తున్నాము అని అర్థం, తలుస్తున్నాము అని అర్థం. దేన్ని ఎలా భావిస్తున్నారు అనే దాన్ని శ్లోకం
మొదటి మనుమహే అంటే వయం మనుమహే, మేము భావిస్తున్నాము అంటున్నారు ఇందులో. దేన్ని అంటే శిఖా రత్న ఉద్దీప్రం దిశి 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 అంటే అన్ని దిక్కులా అని అర్థం అన్నమాట. కిరీటాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు మనకి. ఆ కిరీటానికి ఉండేటటువంటి అగ్రభాగాన్ని చూపిస్తున్నారు. ఆ అగ్రభాగంలో చక్కగా బాగా కాంతిమంతంగా ఉండేటటువంటి రత్నం, ఆ రత్నము యొక్క ప్రకాశము ఆ నలువైపులా పరుచుకొని ఉంది, అన్ని వైపులా పరుచుకొని ఉంది అంటూ శిఖారత్న అంటే ఈ కిరీటానికి ఉండేటటువంటి చివరి భాగంలో మెరుస్తూ ఉండేటటువంటి రత్నము, అంటే పైన ఉండేటటువంటి రత్నము. శిఖారత్న ఉద్దీప్రం, దీప్రం అనే పదం ఇంతకు ముందు కూడా మనకి 2 శ్లోకాలలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి ప్రయోగింపబడుతుంది. ప్రకాశిస్తూ ఉండటువంటి అంటే ఆ రత్నం చేత ఉద్దీప్రం ప్రకాశవంతంగా అవుతున్న. గుడ్, నెంబర్లు పెడుతున్నారు. శాస్త్ర అదే మనకి శ్రీరంగాంతర్మందిరం అనే శ్లోకంలో కూడా దీప్రశేషం అని ప్రయోగం వస్తుంది. అలాగే ఇంకొక చోట కూడా మనకి ఇంకో శ్లోకంలో కూడా వచ్చింది. దీప్రం అంటే ప్రకాశిస్తున్నా, దేంతో శిఖామణితో ప్రకాశిస్తున్నా. ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రకాశం? దిశి దిశి చ, అన్ని వైపులా ప్రకాశిస్తోంది. అంతేకాదు ఆ కిరీటంలో పొదగబడినటువంటి రత్నాల యొక్క అందం ఎలా ఉంది, ఎంత అందంగా ఆ రత్నాలని పొదిగేరు, ఎంత అద్భుతమైనటువంటి చేత అనడం కోసం ఆ కిరీటాన్ని మనకి దగ్గరగా తీసుకుని వచ్చి దాన్ని డిజైన్ చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం నగలు పెట్టుకుంటే దూరం నుంచి చూస్తే ఏదో ఇది వడ్డాణమనో ఇది భుజకీర్తులనో ఇలా కనిపిస్తున్నాయి. దగ్గర నుంచి చూస్తే ఆ గాజుల మీదో ఆ ఉంగరాల మీదో రాయబడినటువంటి చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ కిరీటం మీద రత్నాలతో ఒక అందమైనటువంటి చిత్రం ఉంది, అందమైనటువంటి చేత ఉంది. ఏది అది అంటే మాణిక్యమకరీ లసత్శృంగం. ఇది ఒక పెద్ద పర్వతం అనుకుంటే కిరీటాన్ని ఒక పర్వతంగా చెప్తున్నారు. ఆ పర్వతానికి ఒక శిఖరం ఉంటుంది. ఆ శిఖరంగా ఏం కనిపిస్తోందిట అంటే మాణిక్యమకరీ, అందమైనటువంటి రత్నాలతో ఆడు చేపలు అక్కడ డిజైన్ చేయబడి ఉన్నాయట. ఆడు చేపల డిజైను ఎలా కనిపిస్తోంది అంటే కిరీటం అనేటటువంటి పర్వతానికి ఉండేటటువంటి శిఖరంగా కనిపిస్తోంది. అంటే ఆ డిజైన్ ఎత్తుగా అందంగా మంచిగా స్పష్టంగా కనిపిస్తోంది అనమాట. మాణిక్యమకరి, మాణిక్యములతో తీర్చబడినటువంటి మకరీ, ఆడు చేపలనేటటువంటి చేపల అనే లసత్ శృంగం ప్రకాశిస్తూ ఉండేటటువంటి శిఖరము కలిగినది. కిరీటానికే ఇవన్నీ అన్నమాట. రంగప్రభు మణి కిరీటం, ఏదింతకి రంగనాథుని యొక్క మణి కిరీటాన్ని చెప్తున్నారు. ఆ మణి కిరీటం మాకు ఎలా అనిపిస్తోంది అంటే సముత్తుంగా స్ఫీతం, చాలా ఎత్తుగా ఉంది, చాలా విశాలంగా ఉంది. స్ఫీతం అంటే విశాలమైన, ఉత్తుంగం అంటే ఎత్తైన అని అర్థం. సముత్తుంగ స్ఫీతం, ఎత్తైనటువంటి విశాలమైనటువంటి ఒక పర్వతం అన్నమాట. ఎవరికి అంటే ఇది మామూలుగా ప్రకృతిలో ఉండేటటువంటి ఎత్తైనటువంటి కొండ అని చెప్పడం లేదు. ఇది ఎలాంటిది అంటే హాయిగా విహరించటానికి వీలైనటువంటి ఒక కొండ. ప్రియాక్రీడం అంటున్నారు. అంటే ఆరామం కోసం, విహారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక కొండ అన్నట్లుగా ఉంది. ఎవరు విహరించటానికి అంటే ఈ రంగనాథుని యొక్క రాజ్యలక్ష్మి విహరించటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆరామ క్రీడంలాగా కనిపిస్తోంది. ఎప్పుడైతే విహారానికి యోగ్యంగా ఉందో అది ఎత్తైన ప్రాంతం కావాలి, విశాలమైనటువంటి ప్రాంతం కావాలి. అందుకే సముత్తుంగస్ఫీతం చిదచిత్ అధిరాజ శ్రీయ ఇవ. ఇక్కడ కూడా శ్రీ అనే శబ్దం వచ్చింది చూసారా. ఇక్కడ లక్ష్మీదేవి అంటే రాజ్యలక్ష్మి అనుకోవాలి. అక్కడ ముఖకాంతి, ఇక్కడ రాజ్యలక్ష్మి. ఆ రాజ్యలక్ష్మి విహరించడానికి ఏ రాజ్యమో చిదచిత్ అధిరాజం
అంటే చిత్ అచిత్తులకి ఆయన అధిపతి అయి ఉన్నాడు. పతిం విశ్వస్య అని కదా చెప్తారు ఆ స్వామిని. అలాంటి స్వామి యొక్క రాజ్యలక్ష్మి విహరించటానికి వీలుగా ఉండేటటువంటి ప్రియా క్రీడం, ప్రియా ఇష్టమైనటువంటి ఆ క్రీడం. ఆ క్రీడం అంటే లీలా పర్వతం, లీలా కమలం అన్నట్టుగా విహారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక పర్వతం, ఒక సెట్టింగ్ లా అని అనుకోండి. లేదా ఒక ఆట కోసం పెట్టుకునేటటువంటి ఒక బొమ్మలాగా కొండలు అన్ని సృష్టించేస్తాం కదా మనం ఆ రకమైనటువంటి సన్నివేశం కోసం. అలా అనిపిస్తుంది ఈ కిరీటం అని అంటున్నారు మనోమహే. అలా భావిస్తాము. అలాంటి ఆ కిరీటంలో ఉండేటటువంటి చూడామణి అంటే ఈ నుదుటి దగ్గర కనిపించేటటువంటి అందమైనటువంటి మణి కిరీటంలోనే ఉంది. కిరీటంలో పైన ఒక రత్నం ఉంది, కిరీటంలో ముందుకి ఒక రత్నం ఉంది, కిరీటంలో ఆ పైన ఆడు చేపల యొక్క ఆకారంలో మాణిక్యాలు పొదగబడి ఉంటున్నాయి. ఈ డిజైన్ అంతా మనకి చూపిస్తున్నారు. ఆ కిందన ఉండేటటువంటి ఆ మణి ఎలా ఉంది చూడమని అంటే కింద భాగం చాలా విస్తారంగా ఉంటుంది కదా, పైకి వెళ్ళిన కొద్దీ అది కొంచెం కోణంగా మారుతూ ఉంటుంది కిరీటం. ఆ కింద భాగం ఎలా ఉంది అంటే నితంబమివ. ఆ పర్వత ప్రాంతం కూడా పైకి వెళ్ళేసరికి కోణాకారంలో అవుతుంది, కిందన ఉండేసరికి విశాలంగా ఉంటుంది అనమాట. ఆ పర్వత నితంబ ప్రదేశంలాగా ఉంది, పర్వతం యొక్క కింది భాగంలాగా ఉంది చూడమని. పర్వతం యొక్క శిఖర భాగంలా ఉంది ఆడు చేపల యొక్క ఆ మాణిక్యపు డిజైన్. అలాగే పైన శిఖారత్నముల చేత, పైన ఉండేటటువంటి రత్నముల చేత ఆ రత్నముల యొక్క ప్రకాశం అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంది. అలాంటి ఈ కిరీటాన్ని మాకు ఎలా అనిపిస్తోంది అనంటే ఆ రాజ్యలక్ష్మి విహరించేటటువంటి క్రీడా పర్వతంలా కనిపిస్తోంది అంటున్నారు ఇందులో. లేదా ఆ రంగప్రభు మణికిరీటం, ఆ రంగనాథుడు యొక్క మణికిరీటాన్ని మనుమహే అంటే పూర్తిగా భావిస్తాం, అన్ని వైపులా సేవిస్తాం. వెనక నుంచి, ముందు నుంచి, పక్కల నుంచి అన్ని వైపులా దాన్ని మేము భావిస్తాము, దాన్ని మేము దర్శిస్తాము అని మనుమహే అనే క్రియని క్రీడాపర్వతంగా భావిస్తాము అని అన్వయం చేసుకోవచ్చు. రంగప్రభు కిరీటాన్ని మేము పూర్తిగా సేవిస్తాము అని కూడా సమన్వయం చేసుకోవచ్చు అంటారు. ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలని యథావకాశం రేపు మనం వివరించుకుంటూ ముందుకు సాగుదాం. 2 శ్లోకాలని కూడా ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇక ఇంకో